హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు వీళ్ళరా చనిపోవడం అయితే అందరూ కూడా బాధాకరమైనటువంటి ఒక సంఘటనగానే మనం చూస్తాం. కానీ ఒక సంతోషకరమైనటువంటి సందర్భం ఏంటంటే ఆయన మరలా తిరిగి లేవడము. ఎంతమంది నమ్ముతున్నారో దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏమి నమ్ముతున్నారు మీరు ఇంతకే? యేసు ప్రభు వారు తిరిగి లేచాడని. ఓకే, ఏమని నమ్ముతున్నారు? అంతేనా? నేను చెప్పిందా మీరు చెప్తున్నారా? ఓకే, సంతోషం. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం చదువుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయము 27 నుండి 31 వరకు చదువుకుందాం. 27 నుంచి 31 వరకు చదువుకుందాం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరొక మారు నాయన నీ మరణము ద్వారా ప్రేమను వెల్లడిపరిచారు, పునరుద్ధానము ద్వారా నీ ప్రభావ మహాత్యములను వెల్లడిపరిచారు. నాయన నీకు మనసారా స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయమందు మా ప్రభువా, అయా నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనియ్యవు. నీవు మా తండ్రి ఆయనను మరలా తిరిగి లేపుతావని కీర్తన గ్రంథం 16వ కీర్తనలో 10వ చరణంలో రాయబడినటువంటి ప్రకారంగా నాయన నీ కుమారుడైనటువంటి క్రీస్తునందు ఈ లేఖన వచనాలు నెరవేర్చారు. యెషయా చెప్పిన ప్రవచన వచనాన్ని మీరు నెరవేర్చారు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరో ప్రవక్తల ద్వారా ప్రవచించబడి భూమి మీద మా తండ్రి మానవాళి యొక్క లోక కళ్యాణార్థమై మా ప్రభువా సిలువ మీదనైనా మీరు చేసిన త్యాగము కొరకు నీకు స్తోత్రాలు, నీ మరణ పునరుద్ధానాల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు మరొక్కసారి మరలా మా అందరి జీవితాల్లో ఈ యొక్క సంతోషకరమైన సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. దేవా, ఈ పునరుద్ధాన దినము ఐక్య ఆరాధనగా మేము జరుపుకోవడానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ మీరు సమకూర్చినందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మా దేశవాసులు, ప్రపంచవాసులందరూ కూడా యేసుక్రీస్తే నిజమైనటువంటి లోకరక్షకుడని వారు తెలుసుకున్నట్లుగా వారి కన్నులు మీరు తెరవండి నాయన. ఇక్కడ ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో వారందరి యొక్క హృదయాలలో ప్రభువా ఇంకా నిన్ను గురించిన ప్రత్యక్షత స్పష్టముగా కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ వచనాలను మీరు దీవించండి. ఈ వచనాల్లో నుంచి మాతో కూడా మీరు మాట్లాడండి నాయన. యేసు ప్రభు నామములో ప్రతి విధమైన అంధకార క్రియలను నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాం నాయన. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నీ ప్రత్యక్షత సంపూర్ణంగా ఈ దినం మీరు మాకు అనుగ్రహించండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నామని నమ్మి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియులారా, ఈ దినమున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దినాన్న మనము జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ దినం ప్రతిరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు కేవలం సంవత్సరానికి ఒకసారి కాదు, ఎప్పటికప్పుడు అనుదినము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఈ పునరుద్ధానానికి, మరణానికి, పునరుద్ధానానికి మనం ఎప్పుడు కూడా ఏమైపోయి ఉన్నామంటే ప్రియులారా కలిసిపోయి ఉన్నాం. మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ ప్రత్యేకమైనటువంటి పునరుద్ధాన దినం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం, మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి మనల్ని దేవుడు తన కుమారుడైన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఎంతమంది బ్రతికేమో దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట నేను మీకు చెప్పి ఈ వాక్య భాగంలో ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. తన జీవితకాలం అంతా భౌతికంగా అంధురాలైనటువంటి ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని, ఆయన ప్రేమతత్వాన్ని రచన చేస్తూ 8,000 పాటలతో తెలియచేసింది. క్రైస్తవ ప్రపంచంలో చాలా పేరు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సహోదరి ఫానీ క్రాస్బీ అనేటువంటి ఈ సహోదరి క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ఇలా రాసింది. ఆమె చూపు కనిపించదు, అంధురాలు అంటే గుడ్డిదన్నమాట. కానీ ఆమె అంతరంగ నేత్రాలతో యేసు ప్రభు యొక్క ప్రేమను వర్ణించింది. హల్లెలూయా. ఈ రోజున కళ్ళు కనిపిస్తున్నటువంటి మనకి ప్రియులారా ఇలాంటి వారి యొక్క సాక్ష్యాలు చాలా సవాలుగా నిలబడతాయి. ఆమె ఇలా రాసింది ఏంటంటే, క్రీస్తు తిరిగి లేచాడు, క్రీస్తు తిరిగి లేచాడు.
ఆయన విశిష్ట బలము ద్వారా మరణాన్ని జయించాడు. రాయి పొర్లింపబడింది, సమాధి ఆయనను శాశ్వతంగా బంధించలేకపోయింది. జగమంతా ఆనందముతో నిండిపోయింది. క్రీస్తు స్నేహితులారా, మీరు కన్నీళ్లు విడుచుట మానండి, ఎందుకంటే ఆయన మహిమగల రాజు. ఎవరైనా మహిమగల రాజు. హల్లెలూయా. ఈ మాటలు రాసింది ఫ్యానీ క్రాస్బీ అనేటువంటి సహోదరి. కనుక ప్రియులారా, ఈ రోజున యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను గురించి మనం మరి లోతుగా మనం ఆలోచన చేసుకుంటూ ఉండాలి. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం మనకేం తెలియజేస్తుంది అంటే, ఆయనను ఈ ప్రపంచము ప్రియులారా ఒప్పుకోకుండా ఏ శక్తి కూడా ఈ లోకంలో ఏది ఆపలేదు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు, ఏ ప్రభుత్వము ఆపలేదు, ఏ అధికారము ఆపలేదు అనే విషయం క్రీస్తు ప్రభు యొక్క తెరవబడినటువంటి సమాధి తెలియచేస్తూ ఉంది. ఈ ప్రపంచంలో అన్ని సమాధులు మూయబడిపోయి ఉన్నాయి. ఏ సమాధి తెరవబడిందో ఆ సమాధి ఎవరిదంటే మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియులారా సిలువ మీద ఆయన మరణించాడని నిర్ధారణ అయినటువంటి తర్వాత యేసు ప్రభు వారిని సమాధిలో పెట్టవలసినటువంటి తరుణం వచ్చినప్పుడు అరిమతయ యోసేపు అనేటువంటి యూదుల పట్టణపు సభ్యుడైనటువంటి యోసేపు ముందుకొచ్చాడు. ఎందుకు అనంటే, యెషయా గ్రంథములో 53వ అధ్యాయంలో ఒక ప్రవచనం రాయబడి ఉంది. ఆయన ధనవంతుని యొద్ద ఉంచబడెను అని చెప్పి, ఆ ధనవంతుని యొక్క సమాధిలో ఆయన ఉంచబడ్డాడు. ఈ సమాధి తన కొరకై ఆయన తొలిపించుకున్నాడు. ఆ కాలమందు ప్రియులారా ధనికులైనటువంటి వారు, భాగ్యవంతులైనటువంటి వారు ఏం చేసేవారంటే, వారు చనిపోక ముందు వారి కొరకు ఒక సమాధిని ముందే తొలిపించుకుని ఉండేవారు, సిద్ధం చేసుకుని ఉండేవారు అన్నమాట. అలాగ తన కొరకు తొలిపించుకున్నటువంటి ఒక సమాధిలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేహాన్ని ఉంచడానికి ముందుకొచ్చాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనం నెరవేర్పుగా ఆయన ముందుకు రావటం జరిగింది. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడును. ధనవంతుని యొద్ద ఎవరి యొద్ద ఉంచబడ్డాడు? ధనవంతుని యొద్ద ఉంచబడును. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటను మనం ఆలోచన చేద్దాము. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిను. ఎప్పుడు చెప్పబడింది ఈ ప్రవచనము? క్రీస్తుకు పూర్వము 750 సంవత్సరాల క్రితం చెప్పబడింది. మీరు ఎవరిలో నెరవేరుతుంది ఆ ప్రవచనం అంటే, యేసుక్రీస్తు ప్రభువులో ఆ ప్రవచనం నెరవేర్చబడాల్సి ఉంది. ఇంకెవరికి కూడా ఆ ప్రవచనం చెందదు. చాలా మంది సమాధులు ఉండొచ్చు, కానీ యేసు ప్రభు సమాధి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి సమాధి. ఎందుకంటే అది ఆయన సిద్ధం చేసుకున్నది కాదు. ఒక ధనవంతుడు తన కొరకు తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో నేను ఆయన ఉంచుకుంటాను అని చెప్పి ఆ దేహాన్ని తనకిమ్మని ప్రియులారా ముందుకు వచ్చి ఆ దేహాన్ని అడిగి ఆ దేహాన్ని సిలువ మీద నుండి కిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచినటువంటి రాతి సమాధిల్లో ఆయన ఉంచారు. అందులో ఎవడునూ అంతకు మునుపు ఎప్పుడునూ ఉంచబడలేదట. అందులో ఎవడు కూడా ఎప్పుడు కూడా ఉంచబడలేదు. అంటే అది క్రొత్త సమాధి. ఆ సమాధి ప్రియులారా అరిమతయ యోసేపు యొక్క సమాధి. ఆ సమాధిని ముందే సిద్ధం చేసుకున్నటువంటిది అనమాట. అరిమతయ యోసేపు తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిది. అందులో ఎవడునూ అంతకు మునుపు ఎప్పుడునూ ఉంచబడలేదు. అయితే సమాధిలో ఉంచినటువంటి ఆ సమయం తర్వాత విశ్రాంతి దినారంభము కావచ్చింది. ఆ కావచ్చినటువంటి సమయంలో వారు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహం ఎలాగ ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరిచి వారు విశ్రాంతి దినం యూదులకు ఎప్పుడంటే శనివారము దినము. ఆ రోజున వారు కొంత దూరమే నడవాలి. విశ్రాంతి దినమున నడవదగినంత దూరములో వారికి ఉన్నటువంటిది ఏంటంటే ఒలివ కొండ. ఇంకంతే, అంతకు మించి నడవకూడదు. ఆ దినమున వారు ఏ బరువులు ఎత్తకూడదు. ఆ దినమున వారు ఏ పని చేయకూడదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకుని ఆ రోజున వారు తీరికగా ఉండిపోయారట. ఇక వారికి ఉన్నటువంటి అవకాశం ఎప్పుడు ఉందంటే విశ్రాంతి దినం అయిపోవాలా తర్వాతనే. ఆ మరుసటి రోజు ఏ రోజు? శనివారం తర్వాత ఏ రోజు? ఆదివారం. ఆదివారం రోజున వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని యేసుక్రీస్తు ప్రభువు లేస్తాడు అంటే వాళ్ళు వెళ్ళి ఉండేవాళ్ళు కాదు. మన ప్రభు ముందే చెప్పాడు కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయము మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయము వీళ్ళ 21వ వచనం మనం చూసినట్లయితే ప్రభు ముందే చెప్తా ఉన్నారు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది
చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా అని రాయబడతా ఉంది. ముందే తెలియచేస్తా ఉన్నాడు, ఇదిగో మనము యెరూషలేముకు వెళ్తున్నాము, వెళ్ళినప్పుడు ప్రధాన యాజకుల చేత, పెద్దల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి మనుష్య కుమారుడు ఏమవుతాడో తెలుసా, మూడవ దినమున లేచుట అగత్యము అన్నాడు. హల్లెలూయా. ముందే తన యొక్క సిలువను గురించి చెప్పాడు, తన యొక్క జీవితంలో ఎదుర్కోబోయేటువంటి శ్రమల గురించి చెప్పాడు, ఆ తర్వాత మరణం గురించి చెప్పాడు, ఆ తర్వాత తిరిగి లేచుట గురించి చెప్పాడు. ఇలా చెప్పినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. హల్లెలూయా. ఇలా గమనించాలి ఈ మాట. ఏమండి, కనుక ఒకవేళ కనుక వాళ్ళు నమ్మినట్లయితే ఈ మాట, వాళ్ళు ఏం చేయకూడదంటే సమాధి దగ్గరకు వెళ్ళకూడదు. ఎక్కడుంటాడు ప్రభు? ఆయన చెప్పినట్టుగా మూడవ దినం ఏం చేస్తానన్నాడు, లేస్తానన్నాడు. ఈరోజు ఉదయకాలమే తెల్లవారుజామునే కొంతమంది సమాధుల దగ్గరికి వెళ్ళి దండలేసేసి ఫోటోలు కూడా పెట్టేశారు. అర్థమైందా? ఫోటో కూడా పెట్టేశారు. ఒకసారి ఇలాగే నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు ఆయన పోస్ట్ చేస్తే నేను వెంటనే అక్కడ ఒక కామెంట్ చేశాను. ఒక కామెంట్ అంటే ఒక చిన్న మెసేజ్ పెట్టాను, అయ్యా ఇది బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది అని చెప్పి. అయితే ఆయన ఇది అందరూ చేస్తున్నారు కదా, మేము చేస్తే తప్పేటన్న కోణంలోనే దాన్ని తీసుకోవడం జరిగింది. నేను వాదన పెట్టుకోలేదు, ఎందుకంటే వాక్యం తెలుసు, కానీ అందరూ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం చేయకపోతే అదేంటంటే మీరు వెళ్ళలేదంటారేమో అని ఈయన వెళ్ళారు అనమాట. ఓకే, కానీ నేనైతే ఒక మాట చెప్పగలను, నేనైతే వెళ్ళను. నా సమాధి ఒకవేళ ప్రభు చిత్తమై ఒకవేళ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే నా సమాధి దగ్గరికి కూడా ఎవరు వచ్చి చూడొద్దు. ఓకే, ముందే చెప్తున్నాను మీకు. ఈ విషయంలో ప్రియులారా, మనకు దానివల్ల ఏ విధమైన కలిసి రాదు, ఏ విధమైనటువంటి లాభం ఏమీ లేదు. సమాధిని తవ్వి చూస్తే ఏం కనపడుతుంది? అక్కడ ఏమైనా కనపడుతుందా? ఏం కనపడదు. ఒకవేళ కొద్ది నెలల తర్వాత చూస్తే కొంచెం ఏదైనా కనపడవచ్చు. సంవత్సరాలు గతించిపోయిన తర్వాత వెళ్ళి చూస్తే ఏం కనపడదు. పైన మాత్రం ఒక రాయి మీద పేరు మీద ఏమంటే కింద జననము మరణం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ గమనించండి ఒక మాట, అక్కడికి వెళ్ళినటువంటి వారు చూసినటువంటిది ఏంటంటే సమాధిని చూశారు, ఓపెన్ టోంబ్. వాళ్ళు చూసింది ఏంటంటే తెరవబడిన సమాధిని చూశారు. సమాధిని చూశారు. చూడ్డానికి వెళ్ళినటువంటి వారికి ప్రకాశమానమైనటువంటి ఇద్దరు దేవదూతలు కనబడినట్టుగా మత్తయి రాశాడు. తర్వాత ప్రియులారా, మార్కు సువార్తలో మనం చూసినట్లయితే ఒక్కడే కనపడతాడు. తర్వాత మనం చూసినట్లయితే ఈ యోహాను సువార్తలో కూడా, ఈ లూకా సువార్తలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎంతమంది కనపడుతున్నారు? అక్కడ ఇద్దరు మనుషులు కనపడుతున్నారు. ఇద్దరైనా ఒకళ్ళైనా వాళ్ళు అక్కడ కనబడినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు ఒక మాట అడుగుతున్నారు, ఏంటంటే సజీవుడైనటువంటి వాడిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన మృతుడైతే మీరు సమాధుల్లో వెతుక్కోవాలి, కానీ ఆయన సజీవుడైతే సమాధిలో ఎలాగుంటాడు? ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? లేచి ఉన్నాడు. అంతేకాని సమాధిలో ఉన్నటువంటి వాడు, సమాధిని ఆయన గెలిచి ఉన్నాడు, మరణాన్ని ఆయన గెలిచి ఉన్నాడు. దీని గురించి అపోస్తల కార్యాల గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం ప్రియులారా మనం గమనించినట్లయితే స్పష్టముగా ఒక మాట చెప్పబడతా ఉంది. 24వ వచనం, 2:24, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. ఆయనను లేపెను. కీర్తన 16:10 ప్రకారంగా ఇదే అధ్యాయంలో 27వ వచనం రాయబడతా ఉంది అదే మాట, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని అంటూ ఉన్నాడు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. సాధారణంగా 2వ రోజుకి 3వ రోజుకి ఏమవ్వాలంటే బాడీ పాడైపోయి నెమ్మదిగా ఆ సమాధిని తెరవగానే ఏమవ్వాలంటే భయంకరమైనటువంటి వాసన బయటికి రావాలి. లాజరు సమాధి దగ్గర ఏం జరిగింది? 4 రోజులు అయిపోయింది ప్రభువా, ఇప్పటికీ వాసన కొడుతుంది, ఆ రాయి తీసేయమంటే ప్రభుతో వాళ్ళు చెప్పిన మాట. కానీ ప్రభువు తప్పకుండా తీయండి అని చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే ప్రభువు మాట ద్వారా ఆ సమాధి మళ్ళీ ప్రియులారా, సమాధిలో ఉన్న శవము ఆశ్చర్యకరంగా బ్రతకడం, దాంట్లో దుర్వాసన లేదు, ఏ విధమైనటువంటి ఇబ్బంది అక్కడ కలగలేదు. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య ఎక్కడుంటే అక్కడ దుర్వాసన పోయి సువాసన వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎక్కడుంటే అక్కడ మరణము దగ్గర జీవం వచ్చేస్తుంది. జీవమును ఆయన ప్రియులారా విడుదల చేస్తాడు. ఆయన జీవాధిపతి. ఆయన ఎవరు? జీవాధిపతి. జీవాధిపతి అయినటువంటి దేవుడు ఆయన. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 15వ వచనం చూడండి, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఏమండి, సాక్షులు అనేటువంటి వారు దేనికి సాక్ష్యము వారు ఇస్తున్నారు అనంటే, మీరు ఆయనను సిలువ వేసి చంపారు, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు, దానికి మేము సాక్షులం. యోహాను ఒక సాక్షి, పేతురు ఒక సాక్షి. ప్రియులారా, స్త్రీలు సాక్ష్యాలు ఉన్నాయి. ఈ రోజున ఆలోచన చేస్తే స్త్రీలైనా పురుషులైనా క్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఏమండి, మైకుతో మాత్రమే కాదు, మందిరంలో మాత్రమే కాదు, మన సాక్ష్యం ఎక్కడ వినబడాలంటే బయట వినిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేయండి, ఇలా జీవాధిపతిని చంపారు. జీవాధిపతిని చంపడానికి ఆయన సెలవిచ్చాడు కాబట్టి చంపగలిగారు. కానీ అక్కడ ఉన్న మాటను మనం ఆలోచన చేస్తే, ఆయనను మృతులలో నుండి దేవుడు లేపెను, యేసు లేచెను. దేవునికి స్తోత్రం. లేచినాడురా సమాధి గెలిచినాడురా అనే పాట మనం పాడుకుందాం. లేచినాడురా సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. లేతునని తాను చెప్పినట్లు, లేఖనములలో పలికినట్లు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. హల్లెలూయా. లేతునని తాను చెప్పినట్లు లేచాడు, అది గొప్ప విషయం. చెప్పాడు కానీ లేవలేదని చాలా మంది గురించి ఈరోజు కొంతమంది గురించి వింటూ ఉన్నాం. చెప్పడానికి పేర్లు చెప్పడానికి నా నోట్లో ఉన్నాయి, మనసులో ఉన్నాయి కానీ చెప్పను. ఏమండి, లేవగలిగినటువంటి వాడు ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు అంతే. ఆయన పరిశుద్ధుడు కాబట్టి లేచాడు, ఆయనలో పాపము లేదు కాబట్టి లేచాడు. ఆయన యొక్క ప్రియులారా జీవితంలో జన్మలో పాపము లేదు, జీవితంలో పాపము లేదు, ఆయనలో పాపము లేనివాడుగా రుజువు చేయబడ్డాడు. అందుకే యేసు ప్రభువులో పాపం లేదని ఎలా చెప్పగలమంటే ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి. లేకపోతే అందరిలోనూ ఆయన కూడా ఒకటిగా ఉండేవాడు. మనం ఆయన ప్రకటించవలసిన అవసరం ఉండేది కాదు, ఆరాధించవలసిన అవసరం ఉండేది కాదు, నమ్మవలసిన అవసరం ఉండేది కాదు. మన నిరీక్షణకు ఒక అర్థమే లేకుండా ఉండేది. ఈ రోజున యేసయ్య లేచాడు. ఈ విశ్వాసం ఒకవేళ ప్రియులారా నిజం కాకపోయినట్లయితే అనేక మంది అపోస్తలుల యొక్క త్యాగాలన్నీ వ్యర్థమే అన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము దయచేసి ఒకసారి మీరు చూడండి. ప్రియులారా ఈ వచన భాగాన్ని ఒకసారి మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. 15వ వచనం 15 చదువుకుందాం. 15 దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు కూడా ఏం చేయబడలేదు? లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసము వ్యర్థమే. మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. క్రీస్తునందు నిద్రించిన వారు కూడా ఏమైపోయారు? ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించి వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము అని అంటా ఉన్నాడు. క్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. ఏమండి, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా అందుకే విశ్వాసం ఉంచారు. లేకపోయినట్లయితే మన పితరుడైనటువంటి అబ్రహాము యొక్క విశ్వాసం కూడా అదే. మృతులను లేపు సజీవులనుగా చేసేటువంటి దేవుని యందే అతను నమ్మకం ఉంచాడు అని రోమాపత్రిక 4వ అధ్యాయము మనం చూసినట్లయితే ప్రియులారా అతడు దేవునికి ఇలాగ ఒక పేరు పెట్టుకున్నాడు. ఏమని పేరు పెట్టుకున్నాడో మనం చూద్దాం ఒకసారి. 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఎలా పిలుస్తాడట ఆయన? ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు. హల్లెలూయా. నిజానికి అబ్రహాము మృతతుల్యుడు, శారా గర్భము మృతతుల్యమైపోయింది. ఇక అక్కడ పిల్లలు పుడతారనే నిరీక్షణ లేదు. వాళ్ళిద్దరూ సంసారం చేసినా ఇక ఏ విధమైన పిల్లలు పుట్టే అవకాశం లేదు. కానీ దేవుని వాగ్దానాన్ని బట్టి ఏం చేశారో తెలుసా? ఇద్దరు కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మారు. వారిలోనికి ఏమైందంటే ఏమండి, శారా గర్భము మళ్ళీ తిరిగి ప్రియులారా గర్భము ధరించడానికి శక్తి పొందింది. గర్భాశయం. హల్లెలూయా. గర్భాశయము శక్తి పొందింది. అబ్రహాము ప్రియులారాలో నుండి జీవము మరలా తిరిగి ప్రవహించేలాగా నా దేవుడు చేశాడు. హల్లెలూయా. వాళ్ళిద్దరి యొక్క గర్భవాసాన్న పుట్టినటువంటి ఇస్సాకునే దేవుడు వాగ్దాన కుమారుడిగా ఒప్పుకున్నాడు. కానీ వాళ్ళిద్దరూ అంగీకరించిన ఇష్మాయేలును మాత్రము అబ్రహాము కుమారుడిగా దేవుడు అంగీకరించలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే మన దేవుడు శక్తిమంతుడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన మృతమైనటువంటి చోట జీవాన్ని అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రోజున మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవ త్యాగాలన్నిటికీ పునాది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమే. ఈ పునరుద్ధానం అనేది పునాది. ఈ పునాది మీద కొంతమంది దెబ్బ కొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అని ఒక మాట చెప్తున్నాను, నేను ఆరాధించే ప్రభువు ప్రపంచమంతా ఈ రోజున ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అనంటే పునరుద్ధానుడే తప్ప చచ్చిపోయినోడు కాదు, సమాధిలో ఉన్నవాడు కాదు. హల్లెలూయా. యేసు ప్రభువు గురించినటువంటి ఒక ప్రియులరా ఆ అబద్ధం ఒకటి ప్రచారంలో ఉంది. అదేంటంటే యేసు ప్రభువు శిలువ మీద మరణించలేదట. ఆయన అక్కడి నుంచి దిగిపోయి కాశ్మీరు ప్రాంతానికి వచ్చేసి అక్కడ పెళ్లి చేసుకుని అక్కడ పిల్లలను కని అక్కడంతా
జీవించి కొంతకాలం తర్వాత అక్కడ చనిపోతే అక్కడ కాశ్మీరులో ఒక సమాధి మీద యేసు ప్రభు పేరు ఉందట. ఆయన యేసు ప్రభు కాదు, యేసు అని పేరు కలిగిన వాళ్ళు బైబిల్లో ఎంతోమంది ఉన్నారో, సమాజంలో కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుకి వాళ్ళకి ఏం సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభు ఎవరంటే పాపము ఎరుగనటువంటి వాడు. హల్లెలూయా. పాపము ఆయనలో లేనటువంటి వాడు, ఏమండి, పాపమేమీ చెయ్యనటువంటి వాడు. హల్లెలూయా. ఆయన పావనమూర్తి. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా, నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా. హల్లెలూయా. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుడా, నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. ఆయనకే పాపం ఉంటే నా పాపాల కొరకు ఏం పాటలు పడతాడు? ఒకవేళ పడితే మాత్రం నాకు విడుదల ఎలా దొరుకుతుంది? పాప విమోచకుడు యేసయ్య, ఎందుకంటే ఆయన ఏ పాపము ఎరుగని వాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఈ పాట మీరు మనసుల్లో ఎప్పుడు పాడుకోండి. ఏ పాపం ఎరుగని ఓ పావనమూర్తి. ఎవరైనా పావనమూర్తి, పవిత్రమూర్తి, శాంతమూర్తి, ప్రేమమూర్తి, త్యాగమూర్తి. హల్లెలూయా. ఈరోజు ఆయన ఏమని స్తుతించగలం, ఏమని పొగడగలం, ఏమని ఆరాధించగలం? ఆయన తిరిగి లేచినటువంటి దేవుడే. ఆయన మన కొరకు మరణాన్ని పొంది సమాధిని జయించి తిరిగి లేకపోతే, సమాధి చేయబడిన తర్వాత ఆయన లేవకపోతే అసలు ప్రపంచంలో ఈ మాటే లేదు. అసలు రిజరక్షన్ అనేటువంటి మాటే లేదు. ఈరోజు పునరుద్ధానం అనేటువంటి మాట మనుషులకు ఆశ్చర్యం కలిగించేది కాబట్టి స్త్రీలు ఆశ్చర్యపడ్డారు, పురుషులు ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇది అర్థం కాక ఆకలింపు చేసుకోలేక యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉంటే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు నెరవేరిన తర్వాత కూడా ప్రియులారా సౌలు సంఘాలను పాడు చేస్తూ పోయాడు, హింసిస్తూ పోయాడు. మీరు చెప్తున్నటువంటిది నిజం కాదు, ఇదంతా అబద్ధం అని చెప్పి అతడు వెళ్తూ ప్రియులారా సంఘాలను పాడు చేస్తూ స్త్రీలనేమి పురుషులనేమి అందరినీ కూడా ఏం చేస్తూ వచ్చాడు తెలుసా? చెదరగొట్టేస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడు కళ్ళు తెరవబడినాయి అంటే దమస్కు మార్గంలో కన్నులు తెరవబడినాయి. అప్పుడే ఆయన స్వరాన్ని విన్నాడు. సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు అనే స్వరాన్ని విన్నాడు. ఏమండి, ప్రభువా నీవెవడవు అని ప్రశ్నించాడు. అక్కడితో తన మైండ్ బ్లో ప్రియులారా ఓపెన్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా అక్కడ నుంచి ఇంతవరకు నేను చేసిందంతా ఇదంతా దేవునికి విరోధమైందని గమనించి దేవునికి సాధనమైపోయాడు. ఈ రోజును కూడా ఆలోచన చేస్తే కొంతమంది దేవుని మాటలు చెప్తున్నప్పుడు చాలా తేలికగా తీసుకుంటున్నారు. ఈరోజు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను మీకు. వైజాగ్లో ప్రియులారా ఆ యవనస్తుడు ఉన్నాడు. ఇంచుమించుగా ఆ యవనస్తుడు ప్రియులారా తన పేరు ఎలియాజర్. ఇప్పుడు మరి ప్రభువుకు నమ్మకం ముందు ఏం పేరు ఉందో నాకైతే సరిగ్గా తెలియదు. అయితే ఆ అబ్బాయి చాలా విచ్చలవిడితనంగా ఉండేవాడట. సుమారు 10వ తరగతి పాస్ అయ్యే ఆ తర్వాత ఇక అబ్బాయి ఏదో ఎలక్ట్రీషియన్గా వర్క్ చేసుకుంటూ చాలా కాలం కొనసాగించినటువంటి వాడు కొన్ని సంవత్సరాలకి తనకు మ్యారేజ్ అయింది. ఆ యవనస్తుడైనటువంటి ఆ బిడ్డను గురించి ఒక మాట చెప్తాను. తల్లి తండ్రికి చాలా మంచివాడు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అబ్బాయి ఏం చూసేవాడట అంటే బూతు బొమ్మలు చూసేవాడట ఫోన్లో, ఎవరికీ తెలియకుండా. ఏమండి, ఇలాంటి వాటిని చూసి అమ్మాయిలతోటి చాలా చెడ్డగా సంభాషణ చేస్తూ ఉండేవాడు. చాలా కాలం కొనసాగింది ఇలాగా. ఏమనుకుంటారంటే యవనస్తులైనటువంటి పిల్లలు ఇలాంటివి సరదా అనుకుంటారు. ఏమండి, ఇలాంటివి ప్రియులారా ఇందులో ఏదో ఉందనుకుంటారు. కానీ నిజానికి ప్రియులారా ఆ అబ్బాయి యొక్క జీవితం గురించి నేను విన్నప్పుడు నాకు అనిపించింది ఆ సాక్ష్యాన్ని మన యవనస్తులకు ఆ అబ్బాయితోనే వినిపించాలని ఫోన్ చేసి మాట్లాడాను. ప్రభు చిత్తమైతే రేపు ఈవినింగ్ యవనస్తులకు ఆ యొక్క కొద్ది సమయం ఆ అబ్బాయి సాక్ష్యం చెప్తాడు. నేను ఆ అబ్బాయితో మాట్లాడి టైంని కూడా ప్రియులారా ఫిక్స్ చేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే విచ్చలవిడితనంగా జీవించినటువంటి అబ్బాయికి పెళ్లి చేస్తే కుదుటి పడతాడని చెప్పి పెళ్లి చేశారు తల్లిదండ్రి. పెళ్లి చేయలేదు. ఇంతకీ ఏమైంది అని అంటే లవ్ అఫైర్లో పడ్డాడు. ఆ అమ్మాయి అబ్బాయి ఇష్టపడి ఎక్కడికో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. జరిగినటువంటిది ఏంటంటే ఇంటికి దూరంగా అత్తమామలకు తల్లిదండ్రులకు దూరంగా వాళ్ళు ఎక్కడెక్కడో బ్రతుకుతూ వీళ్ళ చివరికి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి సమయంలో ఆ అబ్బాయికి ఎలక్ట్రికల్ వర్క్ వచ్చట. ఆ వర్క్ చేస్తున్నాడు, కొనసాగించుకుంటూ ఉన్నాడు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. పెళ్ళయిన తర్వాత కూడా తన యొక్క జీవితంలో తన భార్య ఉన్నప్పటికీ ఒక బిడ్డ పుట్టినప్పటికీ కూడా ఒక అన్యమైనటువంటి స్త్రీలతో సంబంధాన్ని కలిగి ఉంటున్నటువంటి స్థితిలో ఒక రోజున ఏమైందంటే బస్సు యాక్సిడెంట్ జరిగి ఆ అబ్బాయికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్పర్శ లేకుండా పోయింది. మొత్తం
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, చెస్ట్ దగ్గర నుంచి పాదం వరకు స్పర్శ లేకుండా పోయింది. చాలా దారుణమైన బాధ అనుభవించారు. ఆ బాధలో అనుభవించినటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడూ తెరిచి చూడలేదట వాళ్ళు. ప్రియులరా, ఆ అమ్మాయి ఏమో ప్రభువుని ఎరిగినటువంటి బిడ్డే, కానీ ఈ అబ్బాయికి ప్రభు అంటే పెద్దగా తెలియదు. కానీ ఆశ్చర్యకరంగా ప్రియులరా, ఎవరో దేవుని సేవకులు సువార్త చెప్తే ఆ సువార్తను విని వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్లో ఏమండి దేవుని సువార్తను విని కన్నీళ్లతో ఇప్పుడు ఏడుస్తున్నాడు ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నా పరిస్థితిని, నా పాపము ఘోరమైనటువంటిది, దయచేసి నన్ను క్షమించు నాయనా, దయచేసి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో నాయనా. ఈరోజు నా తల్లిదండ్రి ఒకవేళ నా గురించి ఏమనుకుంటారంటే చాలా మంచోడు అనుకుంటారు, కానీ నాకు ఇలా జరిగినటువంటి దానిని బట్టి నా లైఫ్ అయిపోయింది అనుకున్నాను, నా జీవితం ఇంకా మొత్తం క్లోజ్ అయిపోయింది అనుకున్నాను, నేను ఇంక ఎందుకు పనికిరాను, ఉపయోగపడను అనుకున్నాను. యేసయ్య దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, నా జీవితంలో ప్రభువును రక్షకునిగా అంగీకరించాను. ఇంకొక మాట కూడా చెప్పాడు అబ్బాయి, బాప్తిసం తీసుకుందాము అని అనుకుంటున్నటువంటి స్థితి తనకు వచ్చింది. బాప్తిసం తీసుకోవడానికి ముందు జరిగినటువంటి సంఘటన ఇది. అయితే తనకు బాప్తిసం తీసుకోవాలని చాలా ఆశ ఉంది, కానీ ఇప్పుడు నీళ్లలో ముంచడానికి అవకాశం లేదు. అర్థమవుతుందా? అని విశ్వసించాడు ప్రభు కొరకు. వీళ్ళలో ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. ఒకవేళ దేవుని చిత్తమైతే ఆ సాక్ష్యాన్ని మీకు వీడియో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, చాలా బాధ అనిపించింది. ఈ రోజున ఒక అద్దె ఇంట్లో ఆ భర్తను పెట్టుకుని ఆ భార్య ఆ బిడ్డతో వాళ్ళు జీవిస్తున్నారు. వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్కి నెలకొకసారి వెళ్ళాలట. అంత దూరం నుంచి ఎక్కడ మోసుకుని వెళ్తామని అక్కడే ఒక అద్దిల్లు తీసుకుంటే ఆ అద్దింట్లో ఈ అబ్బాయికి మోషన్ అయినా లేకపోతే యూరిన్ అయినా ఏ స్పర్శ తెలియదట. చివరికి ఒకవేళ ఏదైనా కరిసేసినా కూడా ఏ స్పర్శ తెలియదు. ఎలుక కలిసి ఆ అబ్బాయికి పాదాలకి గ్యాంగ్రైన్ అనేటువంటి ఒక భయంకరమైన వ్యాధి చేత చాలా నలిగిపోయేటట. ఏమండి, అందరూ వాళ్ళు అసహించుకున్న వాళ్ళే, కానీ ఒక్కడే ప్రేమించాడు యేసయ్య. ఆ ప్రాంతంలో కొంతమంది దైవ సేవకులు ఆ అబ్బాయిని ప్రేమించారు, ఆ కుటుంబాన్ని ప్రేమించారు, వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచారు, కన్నీళ్లతో వాళ్ళ కొరకు ప్రార్థన చేశారు. ఎంత కష్టమైనా సరే, ఎంత బాధనైనా సరే పళ్ళ బిగువను సహిస్తూ, ప్రభువా ఒకవేళ నీ చిత్తమైతే నన్ను ఇలా తీసుకెళ్ళిపోయినా మంచిదేనాయనా, కానీ నన్ను ఇలాగా బాధలో వదిలిపెట్టొద్దు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే ప్రభు అద్భుతంగా అబ్బాయిని దర్శించాడట. హల్లెలూయా. స్వస్థత కలగలేదు, ఇంకా ఆ బాధనే అనుభవిస్తున్నాడు, ఆ వేదనను అనుభవిస్తున్నాడు అని కన్నీళ్లతో సాక్ష్యం చెప్తున్నాడు. నా తోటి యవనస్తులందరికీ కూడా నేను మనవి చేసేది ఒకటే, దయచేసి మీ జీవితం పాడు చేసుకోకండి, మీ కళ్ళు పాడు చేసుకోకండి. అమ్మా నాన్న కన్నులు కప్పి మనం ఎంత చెడుతనంలో బ్రతికినా మన వల్ల మనకే నష్టం జరుగుతుంది అని చెప్పి ఆ అబ్బాయి బాధపడుతూ చెప్తున్నాడు. ఒక ప్రక్క యవనస్తురాలైన భార్య ఉంది. ఏమండి, చాలా బాధాకరమైన పరిస్థితి అన్నమాట. మంచం మీద అలా పడుకుని ఇక్కడ వరకు మాత్రమే, ఇక్కడ నుంచి ఈ భాగం మాత్రమే పనిచేస్తుంది అబ్బాయికి. ఆలోచన చెయ్యండి, చెయ్యి లేపలేడు, కాలు లేపలేడు. ఏమండి, ఇక్కడ నుంచి ఈ భాగమే పనిచేస్తుంది, ఈ పైన ఉన్నటువంటి భాగమే, చెస్ట్ నుంచి కిందకి ఇంకా పనిచేయదు అన్నమాట. ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడో. కానీ అబ్బాయితో ప్రభు మాట్లాడాడంట, నువ్వు సువార్త ప్రకటించండి. నేను ఎలా ప్రకటించను ప్రభువా, నా వల్ల ఎలాగవుతుంది, నన్ను చూస్తే ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు నమ్ముతారు అని అంటే, వీళ్ళరా ఒక ప్రేయర్ గ్రూప్లో కలిసాడట. ఒక రోజున ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పాడట. బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదువుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది, మందిరానికి వెళ్ళే అవకాశం లేదు. వాక్యాన్ని వినే అవకాశం మాత్రమే ఉంది. విని వాక్యాన్ని చదువుకుని ఆ వాక్యాన్ని తన యొక్క మనస్సులో నెమరు వేసుకుంటూ ఈ రోజున శ్రమను అనుభవిస్తూ దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతున్నాడు. ఏమండి, తిండి కష్టమే, రోజు ఎవరు పెడతారో ఎవరు చూస్తారో ఎవరు చూడరు. వైద్య సహాయం ఒక ప్రక్క కావాలి. ఇంటిలో అద్దింట్లో ఉంటా ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ అద్దిల్లు ఎవరైతే, ఆ ఇల్లు ఎవరిదో, ఆ యజమాని ఇలాంటి వాసన మేము భరించలేము, ఖాళీ చేసేయండి అని అంటూ ఉన్నారంట. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఒకసారి ఆలోచించండి. యవనస్తులారా, జీవితం చాలా విలువైంది. భార్యకు తెలియకుండా భర్తగా, భార్యకు తెలియకుండా భర్తగా, భార్యకు తెలియకుండా ఎన్నెన్నో రకాలుగా ఒకవేళ రహస్యమైనటువంటి పాపాల్లో బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి నేను చెప్పే మాట ఒకటే, దయచేసి మీ పాపాన్ని విడిచిపెట్టండి అని చెప్తున్నాడు అబ్బాయి. దయచేసి ఇలాంటి దృశ్యాలు మీరు చూడకండి. మీ సెల్ ఫోన్లో మీ హృదయం ప్రభువుకి ఇవ్వండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి, మీ జీవితం ప్రభువుకు అంకితం చేసుకోండి. బలం ఉండగానే మీరు ప్రభువుకు లోబడండి. యవనస్తులకు నేను ఇదే సందేశం చెప్తున్నాను అన్నాడు. వీళ్ళ ఒక మాట చెప్తున్నాను, అంత పరిస్థితి వస్తే కానీ ఆ అబ్బాయికి గ్రహింపు రాలేదు. అంత పరిస్థితి వస్తే కానీ జాగ్రత్తగా వినాలి. ప్రవీణ్, కళ్ళు ముయ్యొద్దు, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చదువు అని, ఉద్యోగం అని, లేకపోతే ఇంకా ప్రియులారా అనేక రకాలైనటువంటి కొంతమంది యవనస్తులు ఏం చేస్తున్నారంటే బర్త్డేలు వెంబడి బర్త్డేలు జరుపుకోవడానికి వెళ్ళిపోతున్నారు. ఏమండి, పార్టీలు వెంబడి పార్టీలకు వెళ్ళిపోతున్నారు.
ఎక్కడికి వెళ్ళావురా? పార్టీకి వెళ్ళాను. ఏంటి ప్రతిరోజు పార్టీయే? ప్రతిరోజు పార్టీయేనా? ఎక్కడ అది దానికి ఒక అర్థము ఒక అర్థం ఉండాలి కదా. ఏమండి, పుట్టినరోజు చేసుకుంటే అందరినీ మేము పిలుస్తాము, ఎవరు పిలిచినా సరే వెళ్ళిపోవాలి. ఈ రోజున బయటే గడుపుతున్న యవనస్తులు ఏమండి, అనేక రకాలుగా తల్లి లేనప్పుడు తండ్రి లేనప్పుడు ఎలా ఉంటారో పిల్లలు మనకు తెలుసు, మనం ఎలా ఉంటామో తెలుసు. కాబట్టి ఒక ప్రైవసీని కోరుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి యవనస్తులకు ఆ యవనస్తుని యొక్క సాక్ష్యం ఒక కనువిప్పు. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఈ భాగం పనిచేయదు. ఎంత దారుణమైనటువంటి బాధ అనుభవించుచున్నాడో నిజంగా నేను చూసినప్పుడు వెంటనే చలించి వెంటనే బాధ కలిగి ఫోన్ చేసి మాట్లాడాను. ఏమండి, ఈరోజు నేను మీకు చెప్తున్నాను ఈ మాట. దయచేసి బలం ఉంది కదా అని విరవేగొద్దు, ధనం ఉంది కదా అని విరవేగొద్దు, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ఏమండి, నాకేంట్లే అనుకోవద్దు. దేవుని వాక్యాన్ని బట్టి ఈ రోజున మనం ఇలాంటి పరిస్థితుల్లో నుంచి పశ్చాత్తాపపడి ప్రభువుకు అంకితం కావాలి. హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము నా మట్టుకైతే. కొరడాలతో మమ్ము బంధించినను, నాదే తలుకోటినను, చెరసాలలో మమ్ము బంధించినను, కొరడాదే బలుకోటినను. గానము చేయా మరి ప్రార్థన చేయా, గానము చేయా మరి ప్రార్థన చేయా. బంధకములు ఊడిన ఎప్పుడు నా మట్టుకైతే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము నా మట్టుకైతే. హల్లెలూయా. శ్రమను అనుభవిస్తూ వేదనను అనుభవిస్తూ ప్రభువా నేను నీ కొరకు బ్రతుకుతాను, నాకు నువ్వు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ప్రభువుని ఆశ్రయించిన యవనస్తుని చూస్తే ఏమండి, బాగున్నటువంటి యవనస్తులలో అలాంటి విశ్వాసం ఉందా? బాగున్నటువంటి యవనస్తుల్లో అలాంటి ప్రార్థనా జీవితం ఉందా? బాగున్నటువంటి యవనస్తుల్లో అసలు అలాంటి ఆలోచన ఉందా అనిపిస్తూ ఉంది నాకు. ఆలోచించండి ఒక్కసారి మీ హృదయాల్లోకి తొంగి చూసుకోండి. ఎందుకు నేను ఇలాగున్నాను? అక్కడ బండి మీద రాశాడు, ఏమని రాశాడు తెలుసా? నేను ఇంతే అని రాశాడు. ఏంటి బాబు ఇలా కూడా రాసుకుంటారా కొంతమంది అనిపించింది. ఆ అబ్బాయి కూడా ఒకప్పుడు నేను ఇంతే అనుకున్నాడు, కానీ ఇప్పుడు అనుకుంటున్నాడు నేను అంత కాదు, నేను అలాంటి వాడుగా ఉండకూడదు. ఈ రోజున నేను దేవుని కొరకు ఒక సాక్షిగా బ్రతకాలి, నాలాంటి స్థితి నా తోటి యవనస్తులకు రాకూడదు అని చెప్పి మనసారా చేతులు జోడించి ఏడుస్తూ చెప్తున్నాడు. డబ్బు సంపాదనే ముఖ్యం అనుకున్నాను, సరదాగా గడపడమే ముఖ్యం అనుకున్నాను, ఏది అనుకుంటే అది అనుభవించాను, ఎలా పడితే అలా జీవించాను. ఏమండి, ఎంత మోసకరంగా బ్రతికాను. కానీ ఈ రోజున దాని అంతటికీ ఫలితము ఇప్పుడు నేను భరిస్తూ ఉన్నాను. ఈ ఒక్క మాట ఆలోచన చేసుకుంటే చాలు. నేను చావను సజీవుడినై యెహోవా క్రియలు వివరిస్తాను. నేను బ్రతుకున్నంత కాలం ఎంతకాలం ఉంటానో తెలియదు, ప్రభువా నీ కోసం నేను బ్రతుకుతాను ప్రభువా అని. ఏమండి, ఫేస్బుక్లో సువార్త చెప్తున్నాడట. ప్రియులారా, ఒక ప్రేయర్ గ్రూప్లో ఏమంటే పరిచయమైనటువంటి వాళ్ళతో కలిసి ప్రభువును ఆరాధన చేస్తూ ఉన్నాడు, వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాడు. ఒకసారి ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అబ్బాయి పేరు ఎలియాజర్. ఏమండి, ఎలియాజర్ అంటే ఏంటో తెలుసా? దేవుని సహాయము. హల్లెలూయా. ఏమండి, దేవుడే సహాయం చేయాలి. ఇప్పుడు లేవడానికి తన వల్ల కాదు, నడవడానికి తన వల్ల కాదు, ఎక్కడికి వెళ్ళడానికి తన వల్ల కాదు, ఎవరికి ఉపయోగపడలేడు. కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తిని దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ వ్యక్తిని చూస్తే మనందరూ చాలా బెటరా కాదా? సరే ఆలోచన చేయండి. ఇక్కడ నుంచి మీకు స్పర్శ బాగానే ఉందా లేదా? నడిచొచ్చారా? బళ్ళు నడుపుతున్నారా? మాట్లాడుతున్నారా? చూస్తున్నారా? వింటున్నారా? గ్రహించగలుగుతున్నారా? ఏమండి, ఆలోచన చేసుకుందాం ప్రియులారా. సమయం చాలా విలువైనటువంటి సమయాన్ని విలువలేనిదిగా గడిపేస్తా ఉన్నాం. ఏమండి, ఆలోచన చేసుకోండి. విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదాలు పట్టుకోండి. ఇది నేను నవ్వు కోసం చెప్పట్లేదు, బాధతో చెప్తున్నాను ఈ మాట. మరొక యవనస్తుడికి ఎవరికి అలా జరగకూడదని చెప్తున్నాను. హల్లెలూయా. తల్లిని ఎదిరించాడు బాగున్నప్పుడు, తల్లిని ఎదిరించాడు, తండ్రిని ఎదిరించాడు, భార్యను ఎదిరించాడు. ఏమండి, ఒకళ్ళ మాట కూడా వినలేదు. అత్తగారిని ఎదిరించాడు, మామగారిని ఎదిరించాడు. ఈ రోజున ఏమండి, ఎవరేం చెప్పినా కూడా అవును నిజమే, నా వల్లే ఇలా జరిగింది, దేవుడు ఏమీ అన్యాయస్తుడు కాదు అని చెప్పేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేసుకోండి.
ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువలోనికి చూస్తూ ప్రియులారా, ఆ సిలువలో ఆయన కొట్టినటువంటి కొరడా గురించి ఇలాగ ఒక వ్యాసం రాయబడి ఉంది. ముళ్ళ కిరీటములోని ముళ్ళు 2 నుంచి 3 అంగుళాల పొడవు కలిగినటువంటిదట. ఆయన తల లోపలికి లోతుగా చీల్చుకుంటూ పోయినాయట. ఆ ముళ్ళ కిరీటం ఆయన తల మీద కొట్టినప్పుడు ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే తలడిల్లిపోతాం మనం. అలాంటిది బలుసు కంప ముళ్ళ కిరీటములా చుట్టి ఆయన తల మీద పెట్టి కొట్టింది. ఎవరి కోసం? ఎవరి కోసం అండి? ఎవరి కోసం? నేను అంటాను, నా కోసం అండి, నా కోసం అంటాను. ఆయన చేతులలో పాదాలలో బిగించినటువంటి మేకుల యొక్క పొడవు ఎంతో తెలుసా? సుమారుగా ప్రియులరా 8 అంగుళాల పొడవు కలిగినటువంటి మేకులట. ఎంత? 8 అంగుళాల పొడవు కలిగినటువంటి మేకు. ఈరోజున ఆలోచన చేస్తే ఆయన కొట్టడానికి ఉపయోగించేటువంటి తోలు కొరడా ఎలాంటిదంటే దాంట్లో చిన్న చిన్న ఇనుప బంతులు ఉన్నాయంట. తర్వాత పదునైనటువంటి ఎముకలు ఉన్నాయట. ఈ కొరడాతో ఆయన వీపు మీద కొట్టగానే ఆ యొక్క ఎముక లోపల గుచ్చుకొని మాంసాన్ని బయటికి వచ్చేసేలాగా చేసేదన్నమాట. మాంసపు గాయాలు, రక్తపు గాయాలు నీ కోసం, నా కోసం ఆ యవ్వన ప్రాయంలో యేసుక్రీస్తు ప్రభువా నిండు యవ్వన ప్రాయంలో ఏమండి ఆయన తన రక్తమంతా మన కొరకు ధారపోసేసాడు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తముతో కడుగు అన్నంత మాత్రం చేత ఈ రోజున మన పాపాలు క్షమించబడి ఇలా ఎంత నెమ్మది మనం అనుభవిస్తున్నాము అనంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన నీ కోసం, నా కోసం చెల్లించవలసిన ఆ వెలంతా చెల్లించేశాడు. ఏమండి ఈ రోజున భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉంటుందా? పిల్లలకు తల్లిదండ్రులతో సమాధానం ఉందా? ఈ ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ మీరు తల్లిదండ్రుల మీద తిరగబడే వాళ్ళుగానే ఉంటే, ఈ ప్రార్థన అయిన తర్వాత ఒకవేళ మళ్ళీ మీరు ఆ మందుకు, ఆ వ్యసనానికి వెళ్ళిపోయేవారుగానే ఉంటే ఏం ప్రయోజనం? దయచేసి మీ హృదయాలను ఇప్పుడే ప్రభు ఎదుట పగలగొట్టుకోండి. ఏమండి బయటికి కనిపించకుండా లోపము, మనలో ఉన్నటువంటి లోపం ఏంటంటే సమాధానం లేకుండా భార్యాభర్తలు ఉండడం, సమాధానం లేకుండా పిల్లలు తల్లిదండ్రులు ఉండడం, సమాధానము లేకుండా సహోదరులు ఉండడం, సమాధానము లేకుండా సహోదరీలు ఉండడం. మనం ఏమనుకుంటున్నామో తెలుసా? నాకు నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాం, కానీ ప్రభు దుఃఖపడతా ఉన్నాడు. నీ సంగతి నాకు తెలియదా అని అనుకుని వీళ్ళ ఆయన అనుకుంటూ ఉన్నాడు. ఆయనకు సమస్తము మరుగులేక తేటగా కనబడతా ఉంది. ఈ రోజున సమాధానము లేని స్థితిలో నుండి సమాధానము కలిగిన స్థితిలోకి లేవాలి మనం. హల్లెలూయా. సమాధానము లేనిటువంటి భార్య భర్తలుగా ఉండొద్దు, సమాధానం కలిగిన భార్య భర్తలుగా లేవాలి, సమాధానం కలిగిన సహోదరులుగా లేవాలి. సాతాను అప్పుడు సిగ్గుపడతాడు. ఏమండి యేసయ్య లేచాడని గట్టిగానే పాడుతున్నాం, స్తుతిస్తున్నాం, ప్రకటిస్తూ ఉన్నాం. ఏమంటే ఇక్కడ ప్రకటించాం, సామలకోటలోనూ ప్రకటించాం. అని నువ్వు లేచావా ఇంతకీ? ఒకసారి ఆలోచన చేసుకుందాం. సిలువ మీద వేలాడుతున్న యేసయ్య వైపు చూస్తూ ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దిద్దుబాటు చేసుకోవడానికి ప్రియులారా ఇది సమయం. ఏమండి ఒకసారి ఆలోచన చెయ్యండి. యేసు ప్రభు సిలువ వేయబడ్డం అనేది ప్రియులారా అత్యంత ఘోరమైనటువంటి మరణంగా పరిగణించబడింది. కేవలం సిలువ వేయడం ఒక్కటే యేసయ్య ఎదుర్కోలేదు. అలాగైతే ఈ పక్కన దొంగ, ఆ పక్కన దొంగ కూడా సిలువ వేయబడ్డాడు. ఆయన చాలా తీవ్రంగా, భయంకరంగా కొట్టబడ్డాడు. ఆయన ముఖము చీలిపోయింది దెబ్బల చేత, ముళ్ళ కిరీటము చేత. ఆయన గడ్డము కూడా విడిపోయింది అట. ఏమండి గడ్డం కూడా ఏమైపోయింది తెలుసా? నేల పగుళ్ళు తీసినట్టుగా పగుళ్ళు తీసి ఆయన వీపంతా కొరడాలతో దున్నబడిపోయింది. అది మన పాప పడకల కోసమే. ఈరోజు ప్రియులారా చాలా చిట్టా మనలో ఉంది. అవన్నీ ప్రభు ఎదుట సరి చేసుకోవడానికి మనం సిద్ధపడదాం. ఆ యవనస్తుడు ఇప్పుడు బాధపడుతున్నాడు. అలాంటి స్థితి మనకు రాకుండానే దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఇప్పుడే నీవు దిద్దుబాటు చేసుకో. ఇప్పుడే నీ హృదయాన్ని నాకు ఇయ్యి, ఇప్పుడే నీ సమయాన్ని నాకు ఇయ్యి, ఇప్పుడే నీ జీవితాన్ని నాకు ఇయ్యి. ఏమండి రేపు ఏంటో మనకు తెలియదు, ఎలా ఉండబోతుందో. ఈరోజు సంబరంగా ఉన్నాం, రేపు ఏం జరగబోతుందో మనకు తెలియదు. సంబరాలు చాలా జరుగుతూ ఉన్నాయి, జరుపుకుంటూ ఉన్నాం. పుట్టినరోజు ఒక సంబరం, పెళ్లి రోజు ఒక సంబరం, ఏమండి గుడ్ ఫ్రైడే ఒక సంబరం, తర్వాత ఈరోజు ఒక సంబరం. అని ఈ రోజున ఆలోచన చేసుకుందాం. సంబరం మనం చేసుకుంటున్నాం, కానీ ప్రభు సంతోషంగా ఉన్నాడా మన పట్ల? ఒకసారి ఆలోచన చెయ్యండి. ప్రభు సంతోషంగా ఉన్నాడా నా పట్ల అనేది ఆలోచన చేసుకుని ఒకసారి మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఒక చిన్న చరణాన్ని నేను పాడుతుంటాను. ఎవరికి వారే కళ్ళు మూసుకొని
ప్రభు సిలువలో ప్రియులారా వేలాడుతున్న ఆ విషయాన్ని ఒకసారి కళ్ళ ముందుకు తెచ్చుకుంటూ, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు నిరపరాధివి నాయన, నేను అపరాధిని ప్రభు అని ఆయన ఎదుట ఒప్పుకుంటూ ఆయన యొక్క సన్నిధిని మన జీవితాలు కడుక్కొని శక్తి పొందుకుందాం, మరలా ఆయన జీవాన్ని పొందుకుందాం, మరలా ఆయన యొక్క ప్రియులారా సన్నిధిలో మరొకసారి అర్థవంతంగా ఒక్కసారి మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోను ఆయన. ఆ యవనస్తుడికి స్పర్శ లేదు, ఆ యవనస్తుడు నడవలేడు, ఆ యవనస్తుడు ప్రియులారా యూరిన్ అయినా ఒకవేళ మోషన్ అయినా ఏమీ తెలియదు. ఎలక వచ్చి కొరికేసింది, కాళ్ళు కొరికేస్తే అదంతా కూడా కుట్లు వేశారు, కానీ ఆ బాధ భయంకరమైన ఆ బాధ తనకేమీ తెలియదు. చాలా భయంకరమైన పరిస్థితి నిజంగా ఆలోచన చేస్తే. అలాంటి భర్తతోనే కాపురం చేస్తుంది ఇంకా భార్య. తన చిన్న బిడ్డను పెంచుకుంటూ ఆ భర్తతోనే కాపురం చేస్తూ ఉంది. ఈ రోజున చిన్న చిన్న విషయాలకు ప్రియులారా గొడవలతో కలవరాలతో నెమ్మది లేనటువంటి కుటుంబాలుగా అయిపోయిన కుటుంబాలుగా ఉంటే ప్రభువా దయచేసి క్షమించమని అడుగుదాం. అయ్యా మీ రక్తముతో కడగమని అడుగుదాం. మన నోటితో ఆయన మనం చేసిన పాపాలకు ఆయన నోటికి చేదు చెరుకు అందించబడింది. ఒక 5 నిమిషాలు మనం మనస్పూర్వకంగా ఒకసారి ఆలోచన చేసుకుందాం. ముళ్ళ కిరీటంలోని ముళ్ళు 2-3 అంగుళాల పొడవు కలిగినటువంటి ఆయన తల లోపలికి లోతుగా చీల్చుకుంటూ పోయినాయి. ఆయన కొట్టడానికి ఉపయోగించిన తోలు కొరడాలో చిన్న ఇనుప బంతులున్నాయి, పదునైన ఎముకలున్నాయి. ఆ పదునైన ఎముకలు గుచ్చి ఆయన మాంసాన్ని తెరిచినప్పుడు ఆ బంతులు అంతర్గతంగా తగులుతూ గాయాలను కలుగచేసినాయి. ఆయన అస్థి పంజర కండరాలు సిరలు ప్రేగులు బహిర్గతం చేయబడి పెద్ద మొత్తంలో రక్తాన్నంతటినీ కూడా కోల్పోయేలాగా చేసినాయి ఆయన కలిగిన గాయాలు. చాలామంది పురుషులు ఈ రకమైన హింసను భరించి బ్రతకలేరు. యేసు ప్రభువును తీవ్రంగా కొరడాలతో కొట్టిన తర్వాత ప్రజలు ఆయన ఎగతాళి చేస్తూ ఉమ్మి వేసినప్పుడు ఆయన తన సొంత సిలువను మోయాల్సి వచ్చింది. అపరాధిని నేను ప్రభువా, నిరపరాధివి నీవు నాయనా అని ఆయన ఎదుట ఒప్పుకుంటూ ప్రియులారా మన జీవితాలను మనము ఆయన ఎదుట కుమ్మరించుకుంటూ మన హృదయాలను ఆయనకి సమర్పణ చేసుకుందాం. అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ రక్తముతో చెడు తలంపులకై నా హృదయలో చేసిన అవిధేయతకై నా మనస్సులో నేను చేసిన చెడు తలంపులకై నా హృదయలో చేసిన అవిధేయతకై నీ శిరస్సుపై నీ శరీరముపై నీ శరీరముపై ముళ్ళను గ్రుచ్చినారే